హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఇప్పుడు చూద్దాం. ముత్యాల పూసలు, సిల్క్ థ్రెడ్ కుచ్చుల కోసం, తర్వాత వచ్చేసి జరీ థ్రెడ్. ఈ మెటీరియల్ని ఉపయోగించి డిజైన్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక సూదికి థ్రెడ్ ఎక్కించుకొని ఇలా మనకు కావలసిన చోట ఇలా నాటు వేసుకోవాలి. తర్వాత 3 పూసలను ఈ సూదికి ఎక్కించి పక్కనే కొద్దిగా ప్లేస్ ఉంచి మళ్ళీ చీరలోకి ఎక్కించి అలా సూది నుంచి బయటికి తీసిన తర్వాత ఫస్ట్ పూస నుంచి రివర్స్ సూదిని బయటికి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 పూసలు ఎక్కించుకోవాలి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 4 పూసలు ఎక్కించుకొని థ్రెడ్లోకి తీసుకొని మనం ఫస్ట్ పూస ఎక్కించుకున్నాం కదా, ఆ పూసలో నుంచి రివర్స్ సూదిని ఎక్కించి దారాన్ని బాగా లాగాలి. చూసారు కదా, ఆ స్క్వేర్ లాగా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఒక పూసను ఎక్కించుకొని చీరకు నాట్ వేసుకోవాలి. తర్వాత ఆ పూసలో నుంచి రివర్స్గా సూదిని తీసుకొని మళ్ళీ బయటికి తెచ్చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 పూసలు ఎక్కించుకొని మళ్ళీ చీరకు కుట్టాలి. అలా కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పూస నుంచి మళ్ళీ సూదిని రివర్స్ తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ చీర వెనక వైపున ఆ సూదిని దించి బాగా 2 సార్లు నాటు వేసుకోవాలి. తర్వాత ఇలా 2 డిజైన్స్ మధ్యలో ఒక టజిల్ని అయితే సెట్ చేయాలి. అలా టజిల్ను సూదిలోకి తీసుకొని చీరకి ఒక నాటు వేయాలి. అలాగే పూసలతో ఇట్లా డిజైన్, తర్వాత ఒక టజిల్, తర్వాత ఒక డిజైన్, తర్వాత ఒక టజిల్, ఇలా పూసలతో అంతా చీరంతా వేసుకున్నామంటే డిజైన్ చాలా సూపర్గా ఉంటుంది. ఇటుపక్క కూడా ఒక టజిల్ను జాయిన్ చేస్తున్నాను. అంతే, టజిల్ వెక్కించేసి ఒక నాట్ వేసుకోవాలి. ఇటుపక్క కూడా అలాగే ఇంకో టజిల్ పెట్టి నాట్ వేసుకుందాం. ఈ టజిల్స్ చేసుకోవడానికి దారం ర్యాపింగ్ చేసేది కూడా ఒక వీడియో పెట్టాను. చాలా సులభంగా చేసుకోవచ్చు, చేతులు నొప్పి పెట్టకుండా. ఆ వీడియోని కూడా మీరు చెక్ చేసుకొని చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో ఈ డిజైన్. మీకు నేను చెప్పేది అర్థమైందని అనుకుంటాను. అర్థం కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. అర్థం చేసుకున్న తర్వాతనే మీరు చీరకు డిజైన్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.